వణికిన కూటమి సర్కార్. ప్రభంజనమైన బీసీ సింహగర్జన. నిర్బంధాల మధ్య నీరాజనాలు. పథకాల కత్తెరతో బ్లాక్ మెయిల్ రాజకీయం. అయినా తిరగబడ్డ బీసీ శక్తి. సింహగర్జన గ్రాండ్ సక్సెస్. అణచివేసే కొద్దీ ఎగిసే కెరటం బీసీ. అడ్డుకునే కొద్దీ గర్జించే సింహం బీసీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ కార్డు ఎప్పుడూ కీలకం. అయితే గుంటూరు వేదికగా ఈ 22వ తేదీన జరిగిన బీసీ సింహగర్జన కూటమి ప్రభుత్వ పునాదులను కదిలించిందనే చెప్పాలి. బోడే రామచంద్ర యాదవ్ పిలుపుతో కదిలి వచ్చిన జన సందోహాన్ని, ఆ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం పన్నని వ్యూహం లేదు, వేయని అడుగు లేదు. అయినప్పటికీ అడ్డంకులను అధిగమించి బీసీ బిడ్డలు గర్జించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 175 నియోజకవర్గాల నుంచి బీసీలు ఈ సభకు తరలి రావాలని సంకల్పించుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధాలను ప్రయోగించింది. బీసీ నేతలకు, సంఘాల ప్రతినిధులకు ముందస్తుగానే ఫోన్లు వెళ్లాయి. సభకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి మరికొందరిని రకరకాల పద్ధతుల్లో బుజ్జగించే ప్రయత్నం చేశాయి. కానీ బోడే రామచంద్ర యాదవ్ పిలుపుతో కదిలిన బీసీ బిడ్డలు దేనికి లొంగలేదు. వేలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించారు. బీసీ సింహగర్జన రోజే ఉద్దేశపూర్వకంగా స్థానికంగా బీసీ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయడం, టెంట్లు వేసి జనాన్ని మళ్లించే ప్రయత్నం చేయడం ప్రభుత్వ భయాన్ని స్పష్టం చేస్తుంది. సభకు వెళ్లేందుకు బస్సులు ఎక్కిన సామాన్య బీసీలను ఆపడం అత్యంత దుర్మార్గమైన చర్య. మీరు సభకు వెళ్తే మీకు వచ్చే సంక్షేమ పథకాలు కట్ చేస్తాం అంటూ బెదిరించడం బీసీ గళాన్ని అణచివేయడమే. రామచంద్ర యాదవ్ పిలుపునకు వస్తున్న స్పందన చూసి తమ ఓటు బ్యాంక్ ఎక్కడ చేజారిపోతుందో అన్న భయం ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది. ఒక సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఇంతగా శ్రమ పడిందంటేనే ఆ సభ సక్సెస్ అయినట్టు లెక్క. బీసీల ఐక్యతను చూసి ప్రభుత్వం వణికిందనడానికి ఈ ఆంక్షలే నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని గోడలు కట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా బీసీ బిడ్డలు వెనక్కి తగ్గలేదు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు సొంత వాహనాల్లో ప్రైవేట్ ప్రయాణాల ద్వారా సభకు చేరుకున్నారు. ఇక్కడ వాలంటీర్ల అంకిత భావాన్ని మెచ్చుకొని తీరాలి. అది చూసి ప్రభుత్వం కళ్లు తెరవాలి. సుమారు 500 మంది వాలంటీర్లు క్రమశిక్షణతో సభ నిర్వహణలో పాలు పంచుకోవడం విశేషం. కూటమి ప్రభుత్వం అడ్డుకున్న కొద్దీ బీసీల్లో కసి పెరుగుతోంది. సింహగర్జన ద్వారా వ్యక్తమైన ఈ నిరసన కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. మున్ముందు ఈ ఉద్యమం మరింత ఉధృతం కాబోతుందని 175 నియోజకవర్గాల్లోనూ ఈ సెగ తగులుతుంది. అధికార గర్వంతో అణచివేయాలని చూస్తే అణచివేత నుంచే తిరుగుబాటు పుడుతుందని బీసీ సింహగర్జన నిరూపించింది. ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సభకు వచ్చిన జనమే కూటమి ప్రభుత్వానికి అసలైన హెచ్చరిక.